కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. జీవితంలో కష్టం వచ్చి బ్రతుకు భారమై మనసు బలహీనపడినప్పుడే భగవంతుణ్ణి తలుచుకుంటాము. మనిషికి ఎంత స్వార్థమో కదా. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలో విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఒక స్నేహం నీతో తన బాధను పంచుకుందంటే నిన్ను నమ్మిందని, నీవు ప్రత్యేకమని అర్థం. ఆ విషయం నీలోనే దాచుకున్నావంటే ఆ స్నేహానికి విలువ ఇచ్చావని, నీకెంతో కావాల్సిందని అర్థం. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. జీవితంలో ఎవరు ఎంత విర్రవీగినా సమయము అనేది మాత్రం తప్పక గుణపాఠం నేర్పిస్తుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో, ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి.